నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పోస్టులకు సంబంధించి డేట్లు కూడా ఖరారైనాయి. అదేవిధంగా ఇవాళ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు మొన్నటి వరకే గ్రూప్ పోస్టులు పెంచాలని చెప్పి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ధర్నాలు చేసిన నేపథ్యం మనకు కనిపించింది. దాంతోపాటు అశోక్ సార్ మనందరికీ తెలిసిన వ్యక్తే, సుపరిచితులే. అశోక్ సార్ కూడా ధర్నా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా ఆసుపత్రిలో వారు చికిత్స పొందినారు. ఆ తర్వాత ప్రెజెంట్ ఇంటికి కూడా వచ్చిన నేపథ్యం మనకు కనిపించింది. అయితే అశోక్ సార్ ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఈ గ్రూప్స్‌కి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంది, మరి అదేవిధంగా అశోక్ సార్‌కి వారి అధికారులు ఏం చెప్పినారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అశోక్ సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ మనతోనే ఉన్నారు. నమస్కారం సార్. సార్. ఎలా ఉంది సార్ హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత? దాదాపు వాళ్ళకి 8, 9 డేస్ అవుతుంది. సార్. కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యాను. సార్. మళ్ళీ నిన్నటి సండే నేను మళ్ళీ యాజ్ ఏ లెక్చరర్గా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. సార్. సార్ ఏంటి సార్, మరి ఒకవైపు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటివరకు గ్రూప్స్ పెంచుతామని ఎలాంటి క్లారిటీ లేదు. ఏం చెప్పినారు మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిందే విద్యార్థుల ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. విద్యార్థులు కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఒక లక్ష్యంతో బలంగా పనిచేశారు. ఆ బలంగా పనిచేసే నేపథ్యంలో వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల హామీ ఇవ్వాలో అన్ని రకాల హామీలు ఇచ్చారు. కానీ హామీల అమలులో ఒక్క అడుగు కూడా ఇప్పటివరకు ముందు పడలే. ఒక్క అడుగు కూడా పడాలి ఇంతవరకు. దాదాపుగా వాళ్ళు ఫస్ట్ మంత్రివర్గ సమావేశంలోనే మెగా డిఎస్ ఇస్తామని చెప్పి 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. వాళ్ళు మెగా డిఎస్సి వేయకపోగా చిన్న డిఎస్సి ఏదో 11,000తో నామమాత్రంగా డిఎస్సి ఎన్నికల నేపథ్యంలో డిఎస్సి వేసి దులుపుకున్నారు. పాత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జరిగిన పరీక్షలకి నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఆ నియామక పత్రాలు ఇవ్వడంలో కూడా విఫలమయ్యారు. ఎందుకంటే గురుకులాలు 9,210 ఉద్యోగాలు ఉంటే దానిలో 3,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. కొత్త ఇవ్వాల, కొత్త ఇవ్వకపోగా పాత మిగిల్చుకున్నారు. ఓకే. ఇప్పుడు ఏమంటారు అంటే పాతాటిని కలిపి మళ్ళీ 2,000 కలిపి ఇంకో నోటిఫికేషన్ చేయాలన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో మేము ఇచ్చేసా 34,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. మీరు ఒక్క నోటిఫికేషన్ జారీ చేసిరా? మీరు ఇచ్చింది అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ 2 ఇప్పటి వరకు. ఒకటి డిఎస్సి వేశారు, 2 గ్రూప్ 1 వేశారు. గ్రూప్ 1లో కూడా 503 ఉద్యోగాలు పాత గవర్నమెంట్వే. మీరు 60 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు అంటున్నారు కదా సార్, 2 లక్షల్లో మేము 30,000 ఉద్యోగాలు 32 ఉద్యోగాలు భర్తీ చేసినాము, మిగతా కూడా చేస్తున్నాము, మాకు ఒక కార్యాచరణ ఉంది, మేము విద్యార్థుల ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నారు కదా సార్. మరి అంటే చెప్పుకోవడం మస్తు చెప్తారు. మరి ఏది ఒక్క ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు? వచ్చినటువంటి 100 రోజుల కాలంలో మీరు అధికారికంగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇవాళ గ్రూప్ 2 ఉంది. రాష్ట్రంలో 5.5 లక్షల మంది అప్లై చేసేట్టు గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 3 ఎగ్జామ్ అంతకుమించి అప్లై చేశారు. అంటే దాదాపు నియర్ బై 2 ఎగ్జామ్ల కలిపితే 6-7 లక్షల మంది పోటీ పడే ఎగ్జామ్లకు సంబంధించి 783 పోస్టులు గ్రూప్ 2లో ఉన్నాయి, 1388 పోస్టులు గ్రూప్ 3లో ఉన్నాయి. సేమ్ అవే ఉద్యోగాలకు మీరు తేదీలు ఇచ్చారు తప్ప ఒక్క పోస్ట్ పెంచలే కదా. మీరు ఇప్పుడే ఇస్తే తర్వాత ఏమి ఇవ్వాలన్నటువంటి మాటలు చెప్తారు కొంతమంది నాయకులు, మంత్రులు చెప్తున్నారు. తర్వాత కూడా ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో చెప్తా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి పోస్టులు పెంచాలని చెప్పి, మరి అది సక్సెస్ అయిందా? పోస్టులు పెంచే దిశగా నడుస్తుందా? బలమూరి వెంకట్ గారు మీకు ఒక హామీ ఇచ్చారు కదా సార్, మరి అది హామీ నెరవేరుస్తున్నారా? ఏంది పరిస్థితి? వాళ్ళు హామీలు ఇచ్చారు. హామీలు అది అమలు రూపం దాల్చవచ్చు, దాల్చకపోవచ్చు. కాకపోతే మన నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో ఒక కొంచెం పాజిటివ్, ఒక 10% పాజిటివ్ ఏంటంటే టెట్ ఇచ్చారు. ఓన్లీ టెట్ వేశారు, అది కొంత ఒక పాజిటివ్. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వంలో 300 రూపాయలు, 400 రూపాయల ఒక టెట్ ఫీజుని వీళ్ళు 1000 రూపాయలు పెట్టారు. కానీ వీళ్ళు ఎన్నికల హామీలు ఏమన్నారంటే మేము ఒక్క ఎగ్జామ్ కూడా రూపాయి తీసుకోకుండా అప్లికేషన్ అవకాశం ఇస్తామని చెప్పారు. ఇలా 1000 రూపాయలు పెట్టారు. అంటే మీరు ఇచ్చిన హామీ ఏంది? టెట్కి 1000 రూపాయలు ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ కూడా అంత ఫీజు లేదు. దాని బహుశా 200 రూపాయలు ఉందో 100 రూపాయలే ఉందో. కానీ వీళ్ళు 1000 రూపాయలు పెట్టారండి. ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకోటి లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టున్నారు కదా, ఏ ఫీజు కూడా ఇస్తామని చెప్పి. సరే కొత్త నోటిఫికేషన్, మరి గత గవర్నమెంట్ పెట్టిన పెట్టి 1000 రూపాయలు ఫీజు పెట్టేది. ఇప్పుడు రెండు రాయాలా? ఒకటి ఇంటర్మీడియట్ బేస్లో ఉన్నటువంటి టీటీసీ బేస్లో సెట్ రాయాలా, బీఈడి బేస్లో టెట్ రాయాలా, ఈ 2 రాయాలా. ఈ రెండింటికి 2,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు
ఎక్కడ లేని ఫీజులు ఇప్పుడు ఇలా టెట్లో 1000 రూపాయలు పెట్టారు. రేపు కూడా అట్లే పెడతారు ఈళ్ళు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి, అమలుకి ఎక్కడ కూడా పొంతన కూరుతలేదు. వీళ్ళొక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక డీఎస్సీ మాత్రమే ఏశారు. గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషనే. 2,00,000 ఉద్యోగాలు నింపుతామంటున్నారు. ఎక్కడి నుంచి నింపుతావు? ఉమ్, ఇప్పుడు 1000 నీవు ఒక గ్రూప్ 2లో పోస్టులు పెంచడానికి, ఒక 400-500 పోస్టులు పెంచడానికి కూడా మీ దగ్గర ఒక అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేని మీరు రేపు 2,00,000 ఉద్యోగాలు ఏం నింపుతారు? ఏ ఉద్యోగాలు ఇస్తారు? అంటే ఏపీలో ఇచ్చినట్టుగా గ్రామ సచివాలయం లాంటి ఉద్యోగాలు ఇస్తారా? ఉమ్, అంగన్వాడీ టీచర్లు ఇస్తారా? ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి మీరు 2,00,000 ఉద్యోగాలు అన్నటువంటి మొన్న మంత్రి గారితో కొద్దిగా పాజిటివ్ వేలోనే చర్చలు జరిగాయి. హామీ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులు పెంచకపోతే ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా ఎమ్మెల్యే ఎన్నికల్లో మన శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఒకే వైపు నిలబడ్డారు. ఆ ఒకవైపు ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్. నేనొక తెలంగాణ వాదిని, నేను కాంగ్రెస్ వాదిని కాదు, తెలంగాణ వాదిని. తెలంగాణ వాదిని నేను ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా? ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ను ఓడించాలా. కాబట్టి మనకు వేరే మార్గం లేదు, వేరే అవకాశం లేదు. కంపల్సరిగా కాంగ్రెస్ని గెలిపించాలని నేను బహిరంగంగా ప్రకటన చేసిన వ్యక్తిని. ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా బహిరంగ చేయలేదు. నేను మాత్రం బహిరంగం చేసి గెలిపించాలని చెప్పిన. ఎందుకు నా సార్? సొంత కారు వేసుకొని దాదాపుగా 10,000 కిలోమీటర్లు, ఒక 15 నియోజకవర్గాలు తిరిగాను నేను. ఉమ్, నిరుద్యోగ అంశమే. ఉమ్, ఇక్కడ బర్రెలకు కూడా సపోర్ట్ చేసిన. ఎందుకంటే ఆ నిరుద్యోగ అంశం నా టార్గెట్ ఓన్లీ నిరుద్యోగ ఎజెండా. వేరే ఎజెండా ఏం లేదు. కాంగ్రెస్ ఎజెండా కాదు, బీజేపీ ఎజెండా కాదు, టీఆర్ఎస్ ఎజెండా కాదు. ఓన్లీ నిరుద్యోగ ఎజెండా. నిరుద్యోగ ఎజెండా కాబట్టే కాంగ్రెస్కు మద్దతు తెలిపిన. ఇన్ ద సేమ్ టైం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నటువంటి బర్రెలక్క అని ఒక అమ్మాయి నిరుద్యోగుల అంశం మీద నిలబడింది కాబట్టి మద్దతు తెలిపిన. అలాగే సిర్పూర్ కాగనర్ పోయిన నేను. పోయి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మద్దతు తెలిపాను నేను. ఎందుకంటే ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు, వాయిస్ ఇస్తాడు అన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో వీళ్ళ ప్రచారం చేసిన. కాంగ్రెస్ ప్రచారం చేసిన. కల్వకుర్తి పోయినా, దేవరకొండ పోయినా, వనపర్తి పోయినా, మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపూర్ పోయిన, ఇవన్నీ నియోజకవర్గాలు నేను కారు వేసుకొని 4-5 పిల్లలు వేసుకొని మొత్తం కూడా తిరిగి వచ్చిన. గెలిపించినాం. మరి గెలిపించినాక మీ హామీలే. ఉమ్, నిరుద్యోగులు కేవలం ఓటు బ్యాంకు మాత్రం ఉపయోగపడతారా మీకు? కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నేను మొన్న ఏదైతే ఈ అంశాలకైతే దీక్ష చేశానో, మీరు గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచకపోతే ముఖ్యంగా గురుకుల వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని 3,000 మంది రోడ్డున పడేశారు. మీకు నియామకం చేతగాక అధికారులు అనే వాళ్ళు దద్దమ్మలుగా ఉండి, అధికారులకు అర్థమైతలేదు. సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. 2016-17కు సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డులకు సంబంధించి 4 రకాల ఉద్యోగాలు ఉంటే 4 రకాల ఉద్యోగాలు ఒక్కనికే వస్తే, ఒక ఉద్యోగం పోతే మిగతా 3 ఉద్యోగాలు 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు, 5వ లిస్టు కూడా పెట్టి ఒక్క పోస్టు మిగలకుండా ఇవాళ మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు నింపారు. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐ విషయంలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టు కాడిపోతే కూడా విద్యార్థులు వాళ్ళు మొత్తం కోర్టును నిలబడి చివరికి 600-700 ఉద్యోగాలు కూడా పొందారు. ఇవ్వచ్చు, గురుకులాలలో ఒక్క పోస్టు మిగలకుండా ఉద్యోగాలు ఇవ్వచ్చు, అవకాశం ఉన్నది. కానీ ఆ వైపుగా ఏ మంత్రి కూడా సీరియస్ తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. అధికారులు ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు ఏమైనా నిబంధనల పేరు చెప్పి, జీవోల పేరు చెప్పి నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. ఒక కొత్త నోటిఫికేషన్ లేదు, పాత నోటిఫికేషన్ అక్కడ నింపకపోతుంది. మీ ఎట్లా నిరుద్యోగులు ఎట్లా నమ్మాలి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని? కాంగ్రెస్ ఓటేసిన నేను ప్రశ్నిస్తున్న వాళ్ళ. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని, ఇప్పటికైనా విద్యార్థులు న్యాయం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 100% నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలా, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. మినిమం 10% ఓటు బ్యాంక్ నిరుద్యోగులు ఉంది. నిరుద్యోగులు అంటే వాడు ఒక ఓటు కాదు, మన కుటుంబాన్ని వేపిస్తాడు, పక్కోడిని ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వర్గం, ప్రభావిత వర్గం. మీ ఎమ్మెల్యే చదువు లేకపోవచ్చు, ఎమ్మెల్యే సబ్జెక్టు తెలియకపోవచ్చు, రీలింక్వేషన్ ఆప్షన్ తెలియకపోవచ్చు, జియో నెంబర్ 46 ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు. కానీ నిరుద్యోగులు తెలుసు. నిరుద్యోగులు ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన గొప్పగా చెప్తున్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న సంగతి నిరుద్యోగులు తెలుసు. ఇచ్చేది కూడా సగం నింపుతే ఉన్న అంశం కూడా నిరుద్యోగులు తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి. లేదా ఒట్టిగా ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది.